ఒంటరిగా తిరగొద్దంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బందిని బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ రాజా నోటీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఉదయాన్నే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత బుల్లెట్ బైక్ పైన హైదరాబాద్ లో కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలని పర్యటన చేపడుతూ ఈ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోలు ప్రత్యక్షంగా హైదరాబాద్ మంగళాట్ పోలీసులు ప్రత్యక్షంగా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. తనకి ఇప్పటికే ప్రభుత్వం 4+1 గన్మెన్లని కేటాయించినప్పటికీ తను ఒంటరిగా ఈ బుల్లెట్ వాహనం పైన వెళ్లడం చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. మీరు వెళ్ళింది చాలా హైపర్ సెన్సిటివ్ ప్రాంతం, కమ్యూనల్ గొడవలు జరిగేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు సింగిల్ గా వెళ్ళకూడదు. మీకు ప్రభుత్వం కేటాయించినటువంటి 1+4 సెక్యూరిటీని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. వారు క్లియరెన్స్ ప్రకారంగానే నడుచుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా మంగళాట్ పోలీసులు ఒక నోటీస్ రాజాసింగ్ కి అందజేస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తను ఈ రోజు తిరిగినటువంటి ప్రాంతం తలాబ్కట్ట, భవానీనగర్, ఇంజన్ బౌలి, బాబానగర్, బహదూర్పుర, సంతోష్ నగర్, యాకత్పుర, గోల్కొండ అండ్ జిర్రా. ఈ ప్రాంతాలలో ఉదయం ఈ ఏరియాలో పర్యటించారు. మీరు అత్యంత నెగ్లిజెన్స్ గా వ్యవహరించారు. మీ సేఫ్టీ భద్రతా విషయంలో మీరు కనీసం ఈ పరిజ్ఞానాలు పాటించలేకపోయారు. మీకు ప్రభుత్వం 1+4 సెక్యూరిటీని కేటాయించింది. ఆ సెక్యూరిటీని ఉపయోగించుకోకుండా మీరు తిరగడం కారణంగా మీకు ఇప్పటికే థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి. మీ కుటుంబాన్ని టార్గెట్ హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీని పెట్టుకుని గన్మెన్లని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమక్షంలోనే వెళ్లాలా తప్ప మీరు ఇండివిజువల్ గా వెళ్ళకూడదు అంటూ కూడా మంగళాట్ పోలీసులు నోటీసులు జారీ చేసి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం కేటాయించినటువంటి సౌకర్యాలని మీరు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి. కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ అవ్వకుండా ఈ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రాంతం. ఒక వర్గం వారు మిమ్మల్ని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా ఈ కామెంట్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో మీరు ఇండివిజువల్ గా వెళ్లడంపై మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా రాజాసింగ్ ని హెచ్చరిస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వైశాల్, అంటే రాజాసింగ్ ను అంటే ఎప్పట్లాగా నార్మల్ గానే హెచ్చరించాలా, లేదంటే ఏదైనా బలమైన ఇన్ఫర్మేషన్ ఉండి అలా హెచ్చరించారా? రాజాసింగ్ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నాడు. అనేక మతోన్మాదులు అల్లర్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారి హిట్ లిస్ట్ లో ఉన్నాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో ఎక్కడ ఏ విషయమైనా ముందుగా తన భుజాలపైన వేసుకొని బయటకు వచ్చి ముందుగా రెస్పాండ్ అయ్యేటువంటి ఏకైక వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎక్కడ గోవులను వధించిన, హిందువుల ఆలయాల పైన, హిందువుల విగ్రహాల పైన, హిందువుల పైన ఈ దాడులు చేయడము, వీటన్నిటి పైన రాజాసింగ్ ఎప్పటికప్పుడు ముందుగా స్పందిస్తూ దానిపైన ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు సెక్యూరిటీ కావాలి, హిందువులపై ఈ రకంగా దాడులు జరుగుతామన్నట్టు కూడా ప్రత్యేకంగా ఏదైతే తను స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో అది దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసే విధంగానే రాజాసింగ్ ఎప్పటికప్పుడు తమదైన స్థాయిలో ఈ స్టేట్మెంట్ ఇస్తూ వస్తూ ఉంటుంటాడు. అలాంటి వ్యక్తి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని ఉపయోగించుకోవాలి. సెక్యూరిటీ కల్పించిందే మీకు రక్షణ కల్పించడానికి, మీ కుటుంబానికి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండడం కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. అందుకోసం మీరు అవన్నీ వాడకుండా ఇండివిజువల్ గా ఈ బుల్లెట్ వాహనం వేసుకొని వెళ్లడం కారణంగా ఏదైతే హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి కొంతమంది నిందితులకు, దుండగులకు మీరు ఈజీగా టార్గెట్ గా దొరికిపోతారు. అది మీ ప్రాణాలకే నష్టం. మీరు ఇంత చెప్పినా కూడా మీలో పద్ధతి రాకపోతే, మీరు ఆ పద్ధతిని మార్చకపోతే చేసేది ఏమి లేదనే విధంగానే హైదరాబాద్ పోలీసులు ఈ నోటీసు రాజాసింగ్ కి జారీ చేసి మరోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు సెక్యూరిటీని ఉపయోగించుకొని పబ్లిక్ లో తిరగాల్సి ఉంటుంది. మీకు అనేక థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి. మీ కుటుంబం పట్ల కూడా టార్గెట్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సెక్యూరిటీని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించుకొని మీరు పర్యటించండి. అది పాత బస్తీలో అయినా సరే, ఇతర రాష్ట్రాల్లో అయినారంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు మరోసారి సెక్యూరిటీ ల్యాబ్స్ ని గుర్తించి రాజాసింగ్ కి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైశాల్, మరైతే ఈ హెచ్చరికలపై రాజాసింగ్ స్పందించారా ఇప్పటి వరకు? గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ నుంచి
ఈ నోటీసులు అందినటువంటి వెంటనే తన కాన్స్టిట్యున్సీ, తన హైదరాబాద్ పార్లమెంటు అత్యంత చిన్న గల్లీలతో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ కేవలం వాహనమే తప్ప తన బుల్లెట్ ప్రూఫ్ వాహనము, సెక్యూరిటీ సిబ్బంది, ఇంత గన్మెన్లను పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. తనను ఎన్ని కుట్రలు బన్నినా, ఎవరో తనని ఏ రకంగా అంతమించేటట్టు ప్రయత్నం చేసినా, బెదిరించినా, బ్లాక్ మెయిల్ చేసినా, తను రెగ్యులర్ ఒక సాధారణ సివిలియన్ లాగానే నేను ఇదే బైక్ పైన నేను నా కొడుకు కలిసి తిరుగుతానంటూ కూడా గతంలోనే ఘాటు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అంశం తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసింది. సేమ్ అదే విధంగా మళ్ళీ బుల్లెట్ వాహనాన్ని వేసుకొని ఏ సెక్యూరిటీ లేకుండా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేకుండా, గన్మెన్లు లేకుండా ఈ రోజు తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ చేసేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మీరు ఈ రకంగా తిరగడం పట్ల హైదరాబాద్ పోలీసుల భద్రతా వైఫల్యాన్ని పసిగట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని మీరు 100% ఉపయోగించుకొని మీ ప్రాణాలని కాపాడుకోండి. మీకు రక్షణగా పోలీస్ శాఖ ఉంది అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ రాజాసింగ్ కి ఈ నోటీసు అందజేయడం జరిగింది. ఎన్ని నోటీసులు అందజేసినా, ఎన్నిసార్లు హెచ్చరించినా రాజాసింగ్ తనదైనటువంటి స్టైల్లోనే ముందుకు వెళ్తాడే తప్ప ఒకరు చెప్పిన విధంగా, ఒకరు సూచించిన విధంగా ఎప్పుడు నడుచుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఈ నోటీస్ ని సీరియస్ గా తీసుకొని ఇక ముందు సెక్యూరిటీని పెట్టుకొని ముందుకు వెళ్తాడా, లేదా ముందు కారణాల్లాగే ఈ గల్లీలలో తన వాహనాలు పట్టవు, ఈ సెక్యూరిటీ సిబ్బందిని వేసుకొని రోడ్డుపైకి తిరిగితే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా తిరిగి ఇదే సమాధానం ఇచ్చి ఈ రకంగానే బుల్లెట్ పైన తిరుగుతానంటూ మాత్రం మొండికేస్తాడనే దానిపై మాత్రం తను ఇచ్చేటువంటి రియాక్షన్ బట్టి పోలీసులు ఫర్దర్ గా మూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రతేజ.